హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మేము 798 సబ్స్క్రైబర్లని మాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వరదల తర్వాత వరదలు అయిపోయిన తర్వాత మా అమ్మాయి పుట్టినరోజు. వరదలు వచ్చినాయి అని చెప్పేసి పిల్లల ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు, పిల్లల ఆనందాన్ని తీర్చాలి అని ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. పిల్లలు పుట్టిన కాడి నుంచి పుట్టినరోజులు చక్కగా జరుపుకుంటున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు మా పెద్దమ్మాయికి ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హలో యూట్యూబ్ లవర్స్, మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మీ ఆశీర్వాదాన్ని మా మీద ఉంచి ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇదిగో అక్కడ కూర్చున్నాము మా అత్తగారు, మా మేనత్త కూడా అతను మా బామ్మరిది. చూడండి, అసలు అలంకరణ అవన్నీ శుభ్రంగా ఏదో ఉన్న దానిలో చక్కగా చేసుకున్నాము. అది మా మేనల్లుడు చప్పట్లు కొడుతున్నాడు మంచి ఆనందంగా సంతోషంగా. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ కింద కూర్చుంది చూడండి, అది మా చిన్న మనవరాలు నిహారిక. రెండో బామ్మరిది తిరుపతిరావు. చూడండి అసలు ఎంత ఆనందంగా ఉందో. మా అత్తయ్య చూడండి ఏదో చెబుతుంది, లేట్ అవుతుంది కేక్ కట్ చేయండి అంటుందో మరి ఏంటో ఏదో చెబుతుంది. అది చూసారా, అది ఎవరో తెలుసా? మన సహస్ర, చిట్టి తల్లి సహస్ర. చిచ్చరపిడిగా అనమాట. ఇంట్లో అల్లరి చేసేది ఆ బుడ్డదే సహస్రానే. సహస్ర బాగా అల్లరి చేస్తుంది, మామూలు అల్లరి చేయదు. అట్లాగే అదిగో మొత్తం కేక్ అంతా రెడీ అయిపోయింది కేక్ కట్ చేయడానికి. మా పెద్ద మనమరాలు చూడండి, విష్ణుప్రియ, దాని ముద్దు పేరు అమ్ములు. విష్ణుప్రియ ఇంకెప్పుడు కట్ చేస్తారు పిన్ని కేక్ అన్నట్టు ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ పెద్ద మమ్మీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడానికి కేక్ కట్ చేయడానికి ఉంది. అదిగో ఆ నిహారికని ఎత్తుకుంది చూసారా, అది వీళ్ళందరూ అట్లాగే ఎదురు చూస్తూ ఉన్నారు కేక్ కటింగ్కి. ఈ లోపల ఎవరో రావాలి, వస్తారు. ఎవరు వస్తారో చూడండి. అదిగో పెద్ద మేనల్లుడు వచ్చేసాడు పండుబాబు, చిన్న మేనల్లుడు వచ్చేసాడు చూడండి. అది సంగతి చూసారుగా. ఎప్పుడైతే మనం ఆ బ్లాస్ట్ని కొట్టేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. క్యాండిల్స్ వెలిగించారు శుభ్రంగా చక్కగా. ఈ ఆనందాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదండి. పిల్లలకి చిన్న చిన్న ఆనందాలు తీర్చుకోవాలి తల్లిదండ్రులుగా, అది మన బాధ్యత. వరదలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి మనం దాన్ని ఆపుకునే అంత ఇది కాదు. పిల్లల ఆనందాలు తీర్చుకోవాలి. నిండు నూరేళ్ళు వాళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో తొలతోగాలని మా అత్తగారు కేక్ కట్ చేపిస్తుంది. అట్లాగే ఇటు చూడండి, చిన్న మేనల్లుడు ఆడిగా నేను నన్ను కట్ చేపిస్తారా, కట్ చేపిరా ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. కట్ చేసి పక్క వచ్చాడు చూడండి. ఆడంతా ఒక వెరైటీ అనమాట. ఆడు మామూలు వెరైటీ కాదు. అది ఎప్పుడు కొట్టేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అది చూసారా, ఆడి ఆనందం చూసారా, చిన్న మేనల్లుడు ఆనందం. పక్క నుంచి సహస్ర వచ్చేస్తుంది. సహస్ర అమ్ములు ఉంది అక్కడ. ఎస్ అమ్ములు సహస్ర కూడా ఉంది. సహస్ర చూసారా కేక్ ఇంకా ఎలా చూస్తుందో. నాకు ఇస్తారా, మా పిన్నికే పెట్టేస్తారా మొత్తం అన్నట్టు చూస్తుంది. మా అత్తయ్య కేక్ కటింగ్ చేసింది, అట్లాగే చక్కగా వాళ్ళ మనవరాలకి పెట్టింది. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని జీవిస్తుంది చూడండి, ఎట్లా జీవిస్తుందో చూడండి. అట్లాగే అది ఇప్పుడు వాళ్ళ పెద్ద మమ్మీ అది అమ్ములుకి పెట్టింది. సహస్ర నాకు పెట్టలేదు ఏంటి అని ఎదురు చూస్తుంది. ఇంకా అది సహస్రకు కూడా పెట్టింది. అది ఇప్పుడు ఆ కేక్ తీసుకెళ్ళి మన బుడదానికి నిహారికకి పెడదామని చెప్పి చూస్తుంది చూడండి వాళ్ళ మమ్మీ. అసలు మంచి ఇదిగా ఉందన్నమాట. ఈ పాటలు వీటికన్నా అసలు అద్దిగో బుడదానికి పెడతానికి చూసింది. అదిగో వాళ్ళ మమ్మీయే ఉంది చూసారా, వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళ మమ్మీ అనమాట. వాళ్ళ అమ్మమ్మ చూడండి, ఆ చెయ్యి అలాగే పట్టుకొని అదిగో అక్షంతలు వేయడానికి ఆశీర్వదించడానికి అది ఆశీర్వదిస్తుంది. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, మంచి జీవితం కావాలని చెప్పేసి, చక్కని జీవితం ఉండాలని చెప్పి ఆశీర్వదించింది.
మా అత్తగారికి కొంచెం ఓర్పు ఎక్కువే, పర్వాలేదు వచ్చింది. మళ్ళీ ఎవరు వచ్చారు? వాళ్ళ అత్త వచ్చింది. అది వాళ్ళ మేనత్త అండి, మేనమామ భార్య. వాళ్ళ అత్తగారు వచ్చింది. కేక్ కటింగ్ చేసిన తర్వాత చక్కగా కేక్ కటింగ్ పెట్టి జ్యోతిర్మయికి కేక్ కటింగ్ చేసి అది కేక్ తినిపిస్తుంది వాళ్ళ అత్తగారు. వాళ్ళిద్దరు చూడండి అసలు ఎలా తినిపించుకుంటున్నారో, అత్త కోడళ్ళు. మేనత్త అది తినవే అని చెప్పి అంటుంది. అది ఇప్పుడు చూడండి ఆశీర్వదిస్తుంది. చక్కగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఆమెమో డైలాగ్ అంటుందంటే, నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచవే అని చెప్పి చెబుతుంది. నువ్వు సుఖంగా ఉండి నన్ను కూడా సుఖపెట్టవే అన్నట్టు చెబుతుంది అనమాట. అది ఏంటంటే వాళ్ళిద్దరూ చక్కగా బాగుంటారు, బాండింగ్ బాగుండిద్ది, చక్కగా చూసుకునిద్ది మా చెల్లి కూడా. అది జ్యోతిర్మయిని కానీ పిల్లల్ని కానీ బాగా చక్కగా చూసుకునిద్ది. ఇది హేమంత్ గాడి మధ్యలో కేక్ పెడతారా పెట్టరా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అనమాట. వాళ్ళ చిన్నమ్మ ఎందుకు కలిగిందో తెలియదండి. అక్షింతలు వేయడానికి రాలేదు, కేకు తినడానికి రాలేదు. మరి వాళ్ళ చిన్నమ్మ ఎందుకు కలిగిందో మాకైతే తెలియదు. మరి మేము ఆమె దృష్టిలో మేము ఏమన్నా చిన్న చితగా తప్పులు చేసి ఉంటే మరి మమ్మల్ని ఆమె కొంచెం క్షమించాలి. ఎందుకంటే మేము పట్టించుకోలేదేమో అనుకుంటున్నాం, గట్టిగానే పట్టించుకున్నాం మేము. అప్పుడు పెట్టేది ఎవరంటే వాళ్ళ చెల్లి, వాళ్ళ పెద్ద చెల్లి చక్కగా అక్క కేక్ తినిపించింది. అది చూడండి ఆ మూతి నిండా అయినట్టుంది చక్కగా. అసలు ఇది చూడండి, అది చూడండి సహస్ర మామూలుది అనుకుంటున్నారు. అది మామూలుగా చెప్పా కదా మీకు, చిచ్చరపిడిగా. అది చిచ్చరపిడిగా అనమాట, మామూలుది కాదు. ఇంట్లో అది చేసిన అల్లరే ఇంట్లో ఎవ్వరూ చేయరు. అది చూడండి, దాని ఆనందం చూడండి. అసలు చేతులు కొట్టుకొని ఏంటో చేస్తుంది. ఇప్పుడు వచ్చింది చిన్న చెల్లి, అట్లాగే వాళ్ళ మామయ్య తిరుపతిరావు, వాళ్ళ రెండో మామయ్య తిరుపతిరావు. అసలు అసలు అది చూడండి, అది అది తినక్క అది కేక్ పెట్టింది. ఇప్పుడు పెడతాడు చూడండి వాళ్ళ మామయ్య, చిన్న మేనమామ ఏంటి అది. ఇప్పుడు చూడండి అది ఎంత చిన్న ముక్క తీసుకున్నాడు చూడండి. అసలు మామూలు కాదు ఇక అది. అసలు ఈ సిచ్యువేషను, ఆ సన్నివేశం చూడ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్ కేకు మొత్తం పెట్టేసి పూజేసాడు. వేషాలు వచ్చినాయి జ్యోతిర్మయికి, వేషాలు చూడండి, తెల్ల వేషాలు వచ్చినాయి. అసలు ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఈ ఆనందం వస్తుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇదండి. మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది కరెక్ట్గా ఇది అవ్వాలి, బాగుండాలి ఏదన్నా కానీ. చూడండి చిన్న బామ్మరిది చక్కగా అక్షంతలు వేస్తున్నాడు. మూతికి మీసాలు అవన్నీ తుడుచుకో. ఆనందం చూడండి, ఆడ ఆనందానికి నాకు బాగుంది, చాలా బాగుంది. అది అసలు ఆ సంతోషం ఆనందం వేరు. అది మా చెల్లి చూడండి, చూస్తే మా మరదలో చూస్తుంది. అది పరిస్థితి. అది చూడండి సహస్ర అది అక్కినే నాగేశ్వరరావు టైప్లో మా అల్లుడు ఆనందం సంతోషాన్ని. అస్సలు ఆనందం సంతోషం వేరండి, అది ఇంకొక లెవెల్ అనమాట. ఇప్పుడు చూడండి అసలు వాళ్ళ కోడలు ఎలా చేస్తాడు. అది అది కాళ్ళు లాగేస్తుంది, ఆశీర్వదించాలి. సూపర్. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సంతోషం అనేది మాకు దక్కినందుకు నిజంగా భగవంతుడికి చాలా థ్యాంక్స్. మా కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినందుకు. ఎప్పుడు కూడా మేము ఇంత ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. అటు చూడండి హేమంత్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు ఆ బ్లాస్ట్ కొడటానికి. వాళ్ళ చెల్లి వచ్చింది ఇప్పుడు, అదిగో చిచ్చరపిడికి వచ్చింది శాస్త్ర. అది మామూలుది కాదు, చిచ్చరపిడిగా అది. అటు చూడండి హేమంత్ గారు ఎప్పుడు కొట్టేద్దామా, బ్లాస్ట్ ఎప్పుడు చేద్దామా. ఆడు రాగానే మాయా ఇది నేను కొట్టేస్తానని చెప్పి తీసుకున్నాడు. అది చక్కగా ఫ్యామిలీ ఫోటో. ఆడు కేక్ కట్ చేసి పెడదామని చెప్పి చూస్తున్నాడు. వాళ్ళ పిండికి పెట్టాలి ఇప్పుడు, వాళ్ళ పిండికి కేక్ పెట్టాలి ఆడు. నిహారిక చూడండి, ఐ లవ్ యూ నిహారిక. అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. నా చిన్న కూతురు, నా మూడో కూతురు, నా అల్లుడు. అది ఫ్యామిలీ చూసారా ఎంత ఆనందంగా సంతోషంగా ఉందో. ఈ ఆనందం సంతోషంలో ఆ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఆ పేరు లేకుండా చూడండి, పేరు వెనక్కి వెళ్ళిపోయింది.
ఏదైనా కానీ మనకి మట్టికి భగవంతుడు చాలా ఆశీర్వదించాడు. అది పెడుతున్నాడు చూడండి, చిన్న కొడుకు పెద్ద కొడుకు. పిన్ని తిని పిన్ని, అది పెట్టరా, అది చూడండి. అది ఇప్పుడు ఆ పండు బాబు గాడు ఇప్పుడు వాళ్ళ పిన్నికి కేక్ రాస్తాడు. కేక్ రాస్తాడు, రాస్తాడు, కొంచెం రాస్తా పిన్ని అంటాడు చూడండి. వాళ్ళ బాబాయ్ రాశాడు కదా, అందుకని వాడు రాయడానికి ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చింది, లాస్ట్ చెల్లి, 4గో చెల్లి అనమాట. అది వాళ్ళ మరిది. రాయకూడదు, నేను రాయను అని చెప్పి అంటున్నాడు. మామూలుగా కేకు రాయిరా అని. అది ఆ కేక్ రాసింది అది ఎవడో పండుగ రాశాడు. అది పెట్టండి. ఏదైనా కానీ మంచి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినందుకు మనకి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వరదల తర్వాత కూడా ఏంటి చిన్న చిన్న ఆనందాలు తీరవాలండి. తల్లిదండ్రులు మనం తీరకపోతే ఎవరు తీరుస్తారండి? మనకున్న దానిలోనే బిడ్డలని ఆనందంగా సంతోషంగా చూసుకోవాలి. మనం ఎలా చూసుకుంటున్నామో వాళ్ళకి వచ్చిన భర్తలు కూడా అలాగే చూసుకుంటే ఇంకా బాగుండిద్ది. అదిగో నిహారికకి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం చూడు. అదిగో దా అంట చూడు. వాళ్ళ బాబాయ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టంలేండి. ఆడి కనపడంగానే ఆడి దగ్గరికి వెళ్ళిపోద్ది. చక్కగా ఆడు ఎత్తుకొని ఉయ్యాలు ఊపుతా ఉంటాడు అనమాట. మామూలుగా కాదాడు. అది చూడు, నిహారిక ఐ లవ్ యూ తల్లి. అది ఏదైనా కానీ ఆనందం సంతోషం వేరండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అంటేనే ఆనందం సంతోషం వేరు. నా ఆనందం నా సంతోషాన్ని నేను ఇట్లాగా అది ఈ ఆనందాన్ని సంతోషాన్ని నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. శాస్త్ర ఐ లవ్ యూ తల్లి, ఐ లవ్ యూ. అది పరిస్థితి అట్లా ఉందన్నమాట. హ్యాపీ బర్త్డే అనేది జ్యోతిర్మయ్ హ్యాపీ బర్త్డే బాగా జరిగింది. హ్యాపీ బర్త్డే జ్యోతిర్మయ్. చూడండి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు ఆ నిహారికను అంటున్నా, ఇప్పుడు మన ఇది ఉంది కదా, శాస్త్రాను అమ్ములు ఎవరి కూతుర్లో చెప్తాను. ఇప్పుడు వస్తుంది, వాళ్ళ మమ్మీని చూపిస్తాను. నా రెండో కూతుళ్ళు అద్దుగా బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తుంది చూడండి. రెండో కూతుళ్ళు ఇప్పుడు వస్తారు, వీళ్ళు వస్తారు చూడండి. అడ్డే అక్కనెత్తుకున్న చెల్లి. ఆనందం సంతోషం ఏముందండి? నలుగురు మహాలక్ష్ములండి. మహాలక్ష్ములు నాకు, నా తమ్ముడికి, నాకు ఆడపిల్లలు ఇచ్చినందుకు నలుగురు మహాలక్ష్మీలు. అసలు ఎంత బాగుండిద్దంటే అసలు ఆనందం వేరండి. అక్కా చెల్లెళ్ళు అందరూ ఒక ఆనందంగా సంతోషంగా ఉంటే మనం చూడడానికి కూడా కన్నులు పండగగా ఉండిద్ది. అదిగో ఆ విష్ణుప్రియ అమ్ములు, ఆ శాస్త్ర, ఆ రెండో కూతురు పిల్లలు అనమాట. ఆ నిహారిక వైట్ డ్రెస్ వేసుకుంది కదా, నా మూడో కూతురు పిల్లలు. ఇప్పుడు కేక్ తీసేసేసి బ్లాస్ట్ చేయాలి వీళ్ళిద్దరు. చూడండి ఫ్రేమ్ ఎంత అందంగా ఉందో. చక్కగా మనవాళ్ళు కూతుళ్ళు మేనల్లుడితో బ్లాస్ట్ చేస్తున్నాడు. అది అల్లుడు బ్లాస్ట్ చేస్తున్నాడు చూడండి చక్కగా. ఆడేమో నాకు ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. ఒరే ఇస్తారు నేను దిగుతాను పిన్ని అంటున్నాడు ఫోటో. ఒరే మమ్మల్ని దిగనేవరా, తర్వాత దిగుతూ కానీ అంటున్నారు వీళ్ళు. కానీ చాలా బాగుందండి. హ్యాపీ బర్త్డే 1 సెకండ్. ఐ లవ్ యూ సహస్ర, ఐ లవ్ యూ అమ్ములు. అసలు ఇంట్లో పిల్లలున్న ఆనందం వేరండి. నా ఆరోగ్యానికి మెడిసిను నా మనవరాళ్ళు, అట్లాగే నా మేనల్లుళ్ళు. చూసారా ఎంత డ్యాన్స్ చేస్తున్నాడు ఆనందంగా. ఆనందం సంతోషం వేరండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే వస్తుంది ఏంటి? అది బ్లాస్ట్ చేసాడు. వాడి వల్ల కాల హేమంత్ వాడు వల్ల కాక వాళ్ళ బాబాయ్కి ఇచ్చాడు. అది చూడండి, అదిగో మా చెల్లి, మా మరదలు. ఏదైనా కానీ మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అట్లాగే వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలి. అది అక్క చెల్లెళ్ళు చూడండి అంత ఎత్తుకున్నారు. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు మట్టుకు, ఆ నలుగురు మట్టుకు బాండింగ్ అలాగే ఉండాలండి. వాళ్ళు హ్యాపీనెస్గా ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళని చక్కగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళ నలుగురు చక్కగా కలిసి ఉండటం నాకు కావాలండి.
ఈ జన్మకి ఇంక అంతకు మించి ఉంది. బ్లాస్ట్ అయింది, అలా బ్లాస్ట్ అయిద్దిరా. అటు చూడండి హేమంత్ గాడు, వాడి ఇంట్లో చక్కగా ఆడు అలిగితే అండి, ఆడే అలిగేది ఇంట్లో బాగా. ఆ చిచ్చర పిడుగు నిహారిక ఏమో, నిహారిక అన్న శాస్త్ర ఏమో గోల గోల అది ఎత్తేస్తున్నాడు వాళ్ళ చిన్నమ్మని. ఎత్తుకోగలుగుతాడు ఆడు. అదే అది వాళ్ళ చెల్లిని ఎత్తేసుకుంది జ్యోతిర్మయ్. రైట్ బాగుంది. ఏదైనా కానీ హ్యాపీనెస్ అనేది ఉండాలి. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఏదో సరదాగా నేను స్టోరేజ్ చేసుకుందాం అనుకున్నది. చక్కగా మీరందరూ 698 మంది సబ్స్క్రైబర్లు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూసినట్టయితే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోలు ఇంకా వెళ్తాయి. ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెడతాను కంటెంట్ని బట్టి. కొంచెం మీరే మమ్మల్ని ఆ ఛానల్ని మీరే కొంచెం ఇది చేయాలి. ఏమండి, నేను అన్నీ కొంచెం పద్ధతిగానే చేస్తున్నాను. ఏమన్నా తేడాలు ఉంటే చెప్పండి, దాన్ని నేను కవర్ చేసుకుంటాను. అదిగో నిహారిక, అది నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. జ్యోతిర్మయ విషయంలో నా నలుగురు పిల్లలను కూడా ఆశీర్వదించి భగవంతుడా అని కోరుకుంటున్నాము. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల, బాబా దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల, దుర్గమ్మ తల్లి దయ వల్ల మా కుటుంబానికి ఎటువంటి డిస్టులు తగలకూడదు. హ్యాపీగా ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు లైక్ చేసి మా బిడ్డలని ఆశీర్వదించండి. నలుగురు బిడ్డలని, మనవరాలని, మేనల్లుల్ని అందరినీ ఆశీర్వదించండి. వాళ్ళ మమ్మీ చూడండి ఎలా ఎత్తుకుంటుందో. అది భయపడుతుంది వాడు బుద్ధి పెడుతుంది. అది దీని పేరే శాస్త్ర. చెచ్చర పిడుగు, ఇది మామూలుది కాదు, చెచ్చర పిడుగు. మీరందరూ మా వీడియోని చూస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది అది. ఇది విష్ణుప్రియ అమ్ములు. ఇది చాలా సైలెంట్. ఇది రైమ్స్ చెప్పిద్ది, బాగా చెప్పిద్ది అనమాట. ఇది ఐ లవ్ యూ అమ్ములు. ఇప్పుడు లాస్ట్ది వస్తుంది నిహారిక. ఇది ఇప్పుడిప్పుడే కొంచెం నడవడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళ అమ్మను మామూలుగా ఆడుకోవట్లేదు. అది మీరందరూ థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. మీ ఆశీర్వాదాలు కూడా మా మీద ఉంచండి. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు మీ ఇదిలోనే ఉంటాము. మీ ఆనందాన్ని మేము